నటుడనేవాడు రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా ఎవరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. అయితే ప్రతి మనిషి రాజకీయ జంతువు అయిపోయినాడు కాబట్టి ఇప్పుడు కూడా వారికి వాళ్ళ అభిప్రాయాలు ఈ పార్టీనో ఆ పార్టీనో ఉంటుంది కాబట్టి క్యారెక్టర్ చెప్పేటప్పుడు పొలిటికల్ నేపథ్యం ఉన్న సినిమాలైతే 1-2 సార్లు ఆలోచించి కాల్ షీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే ద్వేషం పురివిప్పి నాట్యం ఆడుతున్న దశలో క్యారెక్టర్ అనుకొని కళ్ళు మూసుకొని వెళితే కాళ్ళు విరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే చివరి ఇంటర్వ్యూలో కోటా శ్రీనివాసరావు అంటాడు, ఆ రోజుల్లో మండలాధీశుడు సినిమా తీసినప్పుడు నేను ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావంటాడు. అప్పట్లోనే అలా ఉంటే ఇంకా ఇప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్కులు లాంటి సంస్కృతి వచ్చేసింది కాబట్టి నువ్వు డైలాగు ఆ పార్టీకి సంబంధం లేకుండా కూడా ఏడో లింక్ ఉండి చిన్న డైలాగ్ చెప్తే కూడా నిన్ను బాయ్కాట్ చేస్తారు, ఆ సినిమా మీద నిరసన తెలియజేస్తారు. కాబట్టి స్వేచ్ఛ అనేది మీడియాకు లేదు, సినిమాకు లేదు. ప్రతి చోట ఆచితూచి అడిగేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అసహనం అనేది తారాస్థాయికి పెరిగిపోయిన తర్వాత ఇక పాత్రల విషయంలో కూడా నటులు జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరమైతే ఉంది. లేకపోతే మొన్నటికి మొన్న పృథ్వీ అని ఆయన ఒక సినిమా ప్రమోషన్కి వచ్చి 11 గొర్రెలను మాట్లాడటం ఏంటి? వచ్చినాడు ఆ ప్రివ్యూలో దానికి సంబంధించి ఈవెంట్కి సంబంధించి ఏదో మంచి మాటలు ఆ సినిమా గురించి చెప్పచ్చు, నచ్చకపోతే ఇంకా బాగా తీసుంటే బాగుండొచ్చు అని చెప్పచ్చు. కానీ అందులో 11 గొర్రెలు పనికిమాలిన మాటలంతా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అదేవిధంగా చిరంజీవి గారు కూడా ఒక్కొక్కసారి రాజకీయ రంగు పులుముకున్నట్టుగా ఏదో ఆయన తోచింది ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు తయారయ్యారు కాబట్టి ఈవెంట్ అయినా ఇంకొకటైనా పద్ధతి ప్రకారంగా మాట్లాడకపోతే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ జనరేషన్లో సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా ఆ యొక్క లెజెండ్స్కి కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఉంది.